మీ అన్నయ్య రమ్మంటుంది. మీ కుయ్యానే ఇక్కడికి రమ్మను. విషయం ఏంటో చెప్పు. నాన్న ప్యాంట్ పక్కన నుంచి 12 సార్లు, అమ్మ పొబ్బుల డబ్బాల నుంచి 15 సార్లు, అంటే సుమారు 600 దొంగతనం చేశావు. దానికి తాలూకా వీడియో ప్రూఫ్స్ అన్నీ నా ఫోన్లో ఉన్నాయి. అయితే ఏంటి ఇప్పుడు? ముందు బజ్జీ కొరకండి. అబ్బా తినండి సార్. దాంట్లో సగం నాకు ఇవ్వు. బజ్జీలో కాదు, డబ్బులో. ఇవ్వనంటే? ఒక్క నొక్కినట్టే నీ 600 నాకుపోతాయి. నేను పట్టించినందుకు 200 రివార్డు కూడా నాకు వస్తుంది. ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్. ఇప్పుడు చెప్పు, అంతా వదులుకోవడమా, కొంత వదులుకోవడమా? ఏంట్రా బెదిరిస్తున్నావా? అమ్మకు ఫోన్ చేస్తావు. అన్నయ్య నువ్వేం కామెడీ గిమిడీ చేయట్లేగా. అది దొంగ డబ్బమ్మా, కంప్లైంట్ ఇవ్వలేవు. తేలుకుంటున్న దొంగ నోరు మూసుకొని ఉండాలి. రే, నా చేతిలో మన ఫ్యామిలీ ఫ్యూచర్ ఉందిరా. నా చేతిలో నీ జుట్టు ఉంది. నీకు ఇంకో 24 గంటలు టైం ఇస్తున్నాను. 300 రెడీ చేయి. గురు బిల్ ఎంత? 20 అన్న. అన్నయ్య బిల్లు కట్టేసిపో, ఆ 300 మినహాయించుకో.